జేఈఈ ఎగ్జామ్ లేకుండానే ఇందులో సీట్ పొందొచ్చు అని అంటున్నారు కదా! సో, ఇందులో సీట్ పొందిన ప్రతి ఒక్కరు కూడా ట్రిపుల్ ఐటీలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందా? మళ్ళీ ఈ 2 ఇయర్స్‌లోని వాళ్ళ పర్సెంటేజ్‌ని చూసి దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా డెఫినిట్‌గా ఈ పర్సెంటేజ్ అనేది ఉంటుందా? ఎవరు వెళ్ళగలుగుతారు? ఐఐటి గాంధీనగర్ ఉంది. ఐఐటి గాంధీనగర్‌కి స్టూడెంట్ హ్యావింగ్ ది ఎలిజిబిలిటీ టు ఎంటర్ ఇంటూ ఐఐటి గాంధీనగర్ అట్ ది టైమ్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్‌లో ఐఐటి గాంధీనగర్ ఆర్ సెకండ్ ఇయర్‌లో ఐఐటి గాంధీనగర్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయర్లో మినిమం అగ్రిగేట్ 70% ఉంటే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ఐఐటి గాంధీనగర్. ఇప్పుడు మీరు లెటస్ అస్యూమ్ ఐఐటి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు, 80% అగ్రిగేట్ మెయింటైన్ చేస్తే ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఐఐటి కాన్పూర్కి వెళ్దాం అనుకుంటున్నారు, మనం మినిమం 75% మెయింటైన్ చేయాలి. ఐఐటి రోపర్కి వెళ్దాం అనుకుంటున్నారు, కనీసం 75%. అంటే ఎక్కువ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తే స్టూడెంట్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ ఐఐటీస్కి వెళ్ళడానికి ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే 16 లక్షల మందితో కాంపిటీషన్లో పడి ఆడొక సీట్ కొట్టి ఆ సీట్ చదువుకుంటున్న స్టూడెంట్స్ పక్కన నువ్వు కూర్చొని చదువుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఐఐటి కొలాబరేషన్ అనేది అది ఇంటర్న్షిప్ కోసమో ట్రైనింగ్ కోసమో కాదు. కొన్ని యూనివర్సిటీస్ ప్రమోట్ చేస్తున్నాయి ఐఐటీస్ మేము టైఅప్ అయినామని చెప్పి, కానీ వాళ్ళు టైఅప్ అయింది ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ గురించి వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. నేను చెప్పేది అకాడమిక్ టైఅప్. అకాడమిక్ టైఅప్ అంటే మీరు చదువుకునే బీటెక్కే ఐఐటీలో చదువుకుంటారు. ఎవరైతే ఆ 16 లక్షల మందితో కాంపిటీషన్లో పడి సీటు కొట్టిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో అతని పక్కన మీరు కూర్చొని చదువుకుంటారో, అతను చెప్పే ప్రొఫెసర్ ఏవైతే క్లాసెస్ చెప్తారో అవే క్లాసెస్ మీరు వింటారు, వాళ్ళ హాస్టల్స్లోనే ఉంటారు. అండ్ వాళ్ళ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తే, ఆ ఎగ్జామ్ ఐఐటీలో ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తే వాళ్ళ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారో ఆ ఎగ్జామ్ మీరు కూడా రాస్తారు. వాళ్ళకు వచ్చే సెమిస్టర్ మెమో ఏదైతే ఉంటుందో వీళ్ళకి కూడా అదే సెమిస్టర్ మెమో వస్తుంది.